శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 3వ రోజైన శుక్రవారం రాత్రి మలయప్ప స్వామివారు ముత్యపు పందిరి వాహనంపై ఊరేగుతూ తిరుమలలోని 4 మాడవీధులలో భక్తులకు దర్శనమిచ్చారు. ముత్యం లాంటి స్వచ్ఛమైన మనస్సుతో స్వామిని సేవిస్తే జీవులు ముక్తజీవులవుతారు అని ఈ సేవ సూచిస్తోంది. తిరుమలలో మౌక్తిక వాహన సేవ మనోహరం. ఈ వాహనాన్నే ముత్యాల పందిరి అన్నాడు అన్నమయ్య. సత్వగుణానికి సంకేతమే ముత్యం. సత్వగుణం కలిగిన వారిలోనే భగవంతుడు ఉంటాడు అనటానికి ఈ వాహన సేవ సంకేతం. జ్యోతిష శాస్త్రం ప్రకారం ముత్యాలను చంద్రునికి ప్రతీకగా భావిస్తారు. శ్రీకృష్ణుల వారు కూడా మెడలో ముత్యాల ఆభరణాన్ని ధరించినట్లుగా పురాణాల్లో పేర్కొనబడింది. ఆదిశేషుని పడగలను ముత్యాల గొడుగుగా పూనిన స్వామివారిని దర్శించిన స్తోత్రం చేసిన సకల శుభాలు కలుగుతాయని పురాణ ప్రాశస్తి. చల్లని ముత్యాల కింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూరుస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. నిత్యము నవ్వులు చింద సిగ్గు మారాకులేయ పొలకలైన పులకరింత మురిపాలు రాచగ ముత్యాల పందిరిలో ముంగిట నిలిచితివి.